గుడ్ మార్నింగ్ డాడీస్. ఎన్ని రోజులు కొద్ది కాయిన్ విషయంలో నేను కొద్ది పూర్తిగా దాని మీద ఉండిపోవడం వల్ల మీకు ఏ విషయం చెప్పలేదు. రేపు మన బీసీటీ తాలూకా వైట్ పేపరు, బీసీటీ తాలూకా ఈ ఆడిట్ రిపోర్టు మొత్తంగా ఇస్తున్నాను మీకు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ మీరు చూసుకోవచ్చు. ఆ కాయిన్ని మీరు ఎలాగా మీ తాలూకు వ్యాలెట్లకు పంపించుకోవాలి, ఎలా చేస్తే ఏం చేస్తే అవుతుంది అన్నీ కూడా నేను రేపు మీకు చెప్తాను అన్ని విషయాలను. దాన్ని ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. నైట్ ఇచ్చాను. ఇది రాకుండా మనకు క్లియర్ అవ్వకుండా చెప్పకూడదని నేను ఆయనకి ఇంకా చెప్పలేదు. నేను నైట్ లిస్ట్ ఇచ్చాను. ఒక శాలబుల్కి ఎన్ని ఇవ్వాలి, ఒక బీసీటీలో ఉన్న శాలబుల్కి ఎన్ని ఇవ్వాలి, బీసీటీలో 100 రూపాయలు కొనుక్కున్న దానికి ఎన్ని ఇవ్వాలి, బీసీటీ స్టేకింగ్లో ఉన్నదానికి ఎన్ని ఇవ్వాలి, కూపన్గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అవి మళ్ళీ కాయిన్స్గా మార్చినప్పుడు దానికి ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి అన్నీ కూడా, అలాగే కిబోలో ఉన్న శాలబుల్ కాయిన్కి ఎన్ని ఇవ్వాలి, ఈ బండికి కారుకి వీటన్నింటికి దేనికి ఎన్ని ఇవ్వాలనేది నేను నైట్ లిస్ట్ ఇచ్చాను. అంతనా ఆయన పెట్టేసిన వెంటనే మనం మీ తాలూకా వ్యాలెట్ని ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది నేను వివరంగా చెప్తాను. రేపైతే మీకు మన తాలూకా బీసీటీ తాలూకా వెబ్సైట్ని ఆ వెబ్సైట్లోనూ ఈ టెస్ట్ వ్యాలెట్ లో మీరు కాయిన్స్ పెట్టుకుంటారు కాబట్టి దానికి ముందుగా ఈ ఆడిట్ రిపోర్టు అండ్ మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు లీగల్ రిపోర్ట్స్ అన్నీ పెట్టేస్తాను. రేపు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం మన బీసీటీ కాయిన్ తాలూకా ఆడిట్ రిపోర్టు, ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తున్నాం తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు రిలీజ్ చేయబోతున్నాం. అందువల్ల మరొకసారి గుడ్ మార్నింగ్ అండ్ అలాగే గుడ్ ఈవినింగ్. మొన్న మీకు ఒక వెబ్ లింక్ పెట్టాను మీ బీసీటీకి. ఇప్పుడు మనం మన తాలూకా కాయిన్ని ఎక్కడ యూటిలిటీ తీసుకుంటాం? క్వాంటమ్ లైఫ్లో, క్యూ లైఫ్ మన తాలూకా క్యూ మార్ట్స్ కానీ, క్యూ ఈవీస్ కానీ, క్యూ ఏటీజెడ్ సర్వీస్ కానీ ఇవన్నీ అందులోనే వస్తాయి కాబట్టి అందులోనే మనం కాయిన్ యూటిలిటీ తీసుకోబోతున్నాం. అందువల్ల క్యూ లైఫ్ తాలూకా వెబ్సైట్లోనే ఈ వివరాలన్నీ పొందుపరిచాను. అవన్నీ మీరు మొత్తం చక్కగా చూసి అర్థం చేసుకొని దాని మీద ఒక అవగాహనకు రావాలండి నా ప్రార్థన, విన్నపం కూడాను. ఓకే డాడీస్. చూస్తున్నారనుకుంటున్నాను. ఓపెన్ చేసి దాంట్లో కొన్ని వివరాలు మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనం ఒక కాయిన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ కాయిన్ డీసెంట్రలైజ్డ్లో చేస్తాం. అది టోకెన్ అయినా కాయిన్ అయినా. ఈ డీసెంట్రలైజ్డ్ అనే దానికి అర్థం ఏంటో మీకు ముందుగా చెప్తాను. ఎందుకంటే ఇదే మన క్రిప్టోకు మూలం. మన బీసీటీ కాయిన్ ఎందుకు ధర పెరుగుతుంది, ఎందుకు మన దగ్గర 1440 కోట్ల కాయిన్స్ ఉన్నా మనం ఎందుకు నమ్మకంగా ఈ కాయిన్ కొనుక్కోవచ్చు, ఈ కాయిన్ ఎందుకు నమ్మకంగా దాచుకోవచ్చు అని మీకు తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తాను వినండి. డీసెంట్రలైజ్డ్లో చేసాం. అసలు డీసెంట్రలైజ్డ్కి సెంట్రలైజ్డ్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సెంట్రలైజ్డ్ అంటే అది మన చేతిలో ఉంటుంది. దాన్ని
మనం ఆపరేట్ చేస్తాం అన్నమాట. డీసెంట్రలైజ్డ్ అంటే అది మన ఆపరేషన్లో ఉండదు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన కాయిన్కి ఇప్పుడు క్రియేట్ చేసిన దాంట్లోనూ మన తాలూకా ఆ మొత్తం మీరు వెతికినప్పుడు, అవి చూసినప్పుడు, మన ఆడిట్ రిపోర్ట్ చూసినప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏదైనా ఒక కాయిన్, మన కాయిన్ కాదు, ఏ కాయిన్ అయినా, ప్రపంచంలో ఏ కాయిన్ అయినా, ఇది మీకు పనికి వస్తుందని చెప్తున్నాను. ఏ కాయిన్ అయినా సరే మింట్ ఆప్షన్ అలాగే బర్న్ ఆప్షన్ అని రెండు ఉంటాయి. అది కొంతమంది ఈ రెండు ఆప్షన్లు ఉంచుతారు, కొంతమంది తీసేస్తారు కూడా. ఉంచితే ఏంటి, తీసేస్తే ఏంటి, మీకు ఆడిట్ రిపోర్ట్లో ఉంది, మీరు చెక్ చేసి నైట్ జాగ్రత్తగా చదవండి. మింట్ ఆప్షన్ ఉందా లేదా, బర్న్ ఆప్షన్ ఉందా లేదా. మనది బర్న్ ఆప్షన్ మింట్ ఆప్షన్ తీసేసాను, బర్న్ ఆప్షన్ ఉంచాను. ఏదైనా ఒక కాయిన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ కాయిన్ కొనాలా వద్దా అనుకున్నప్పుడు, ఆ వైట్ పేపర్ని చూసినప్పుడు, ఆ వైట్ పేపర్లో ఏముంది, దాన్ని ఆడిట్ చేసిన వాళ్ళు దాని మీద ఆ పాయింట్ మీద రైట్ చేశారా లేదా, 14 పేజీల దగ్గర ఉన్నది, మన దగ్గర ఎక్కువ ఉన్నట్టుంది. అవన్నీ మీరు వీలుంటే చెక్ చేసుకోండి. అట్లన్నింటిని క్లియర్గా వైట్ పేపర్లో రాశాను. అదంతా నేను ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని నేను చెప్పి మరీ అడిగి రాయించుకున్నాను అదంతా. అయితే ఈ మింట్ ఆప్షన్ అనేది ఉందా లేదా అని చూస్తారు ఎవడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఎందుకు అది చూస్తారు అంటే, ఎందుకు చూస్తారంటే, మింట్ ఆప్షన్ ఉంది అంటే అర్థం ఏంటంటే, మింట్ అంటే ముద్రణ, మింట్ అంటే ప్రింట్ వేసుకోవడం, మింట్ అంటే కొత్తవి పుట్టించడం, దీన్ని మింట్ అంటారు. ఆ మింట్ ఆప్షన్ ఏ కాయిన్కి ఉందో ఆ కాయిన్ ఆ వైట్ పేపర్ని అందుకే చూస్తారు. మింట్ ఆప్షన్లో కానీ ఉన్నట్లయితే ఆ కాయిన్ ఎక్కువగా కొనరు. కారణం ఏంటి, రేటు పెరుగుతున్న కొలది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయిన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాయిన్ కొత్తగా పుట్టేస్తాయి. అవి మన ఎవరికి అర్థం కావు. అందువల్ల మింట్ ఆప్షన్ ఉందా లేదో చూస్తారు. ఇలా మింట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకు మింట్ ఆప్షన్ లేదు, మీరు చెక్ చేసుకోండి. ఇలా మింట్ ఆప్షన్స్ ఉన్నవి కొన్ని కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్సే వందలు, వేలు, లక్షలు, కోటాను కోట్లు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అందుకే కొన్ని కాయిన్స్ ఎంతైనా రేట్ పెరగదు, అలాగే ఉంటాయి. కారణం వారు క్రియేట్ చేసుకుంటూ అమ్ముతారు అన్నమాట. ఓనరు చేతిలో మింట్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మన కాయిన్కి మింట్ ఆప్షన్ లేదు. దాంట్లో ఆడిట్ రిపోర్ట్లో క్లియర్గా రాసి ఉంది. మీరు అది క్లియర్గా చదవండి, లేదా చదివించుకోండి, లేదా తెలిసిన వాళ్ళకి మన తాలూకు తెచ్చి చూడమనండి. ఎందుకంటే 1440 కోట్లున్నా నేనెక్కడా భయపడలేదు. కాయిన్ని ఖచ్చితంగా అద్భుతంగా ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతీదీ తెలుసుకొని మరి ఇప్పుడు బీసీటీని నేను తయారు చేశాను. దీని మీద ఏం ఆప్షన్ ఉండాలి అన్నీ కూడా ఇందులో నేను పెట్టించుకున్నాను ఇదంతా. ఎందుకంటే 1440 కోట్లు ఉన్నాయి అనేటువంటి జనాలు ఉన్నారు. మరి 1440 కోట్లు కూడా మనమే అప్పుడు సంపాదించుకున్నాం. కాకపోతే అది స్టేకింగ్లో పెట్టాం. అప్పుడు మరి వెబ్సైట్లోని స్టేకింగ్ పెట్టుకొని సంవత్సరం నేను ఇస్తాను అంటే అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళొద్దు మనం. మీ సైడ్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, నా సైడ్ నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల అవి తీసేసి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వైట్ పేపర్లోకి ఇచ్చి కొత్తగా కాయిన్ కింద క్రియేట్ చేస్తాం. ఇంకా వెబ్సైట్లో నెంబర్ కాదు మనది. అందువల్ల ఈ మింట్ ఆప్షన్ తీస్తాను, అది మీరు చెక్ చేసుకోండి క్లియర్గా.
మీరు ఏదైనా కొత్త కాయిన్స్ మరొకరు ఎవరైనా కొత్తయో పాతయో కొంటున్నప్పుడు వైట్ పేపర్లో ఇది ఉందా లేదా చూసుకోవచ్చు, అది చూసుకొని మీరు కొనవచ్చు. కాబట్టి దీన్ని మీరు గమనించగలరు. ఓకేనా? ఇంక తర్వాత బర్న్ ఆప్షన్ అనేది ఇంకోటి ఉంటుంది, అది కూడా వైట్ పేపర్లో ఉంది, మీరు చెక్ చేయండి. ఈ బర్న్ ఆప్షన్ అనేది ఏంటంటే, మన దగ్గర ఈరోజు 1440 కోట్లు ఉన్నాయి. నేను యూటిలిటీలో తీసుకొని నా దగ్గరకు వచ్చిన కాయిన్స్లో సగం కాయిన్స్ బర్న్ చేస్తాను. ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అలా బర్న్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 1440 కోట్లలో ఎన్ని బర్న్ అయ్యాయి అనేది మీకు తెలుస్తుంది. ఈ ఆప్షన్ కూడా చాలామంది ఎవరు దాని గురించి చెప్పరు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను కంపెనీ కోసం ఎంత ఉంది, ఓనర్ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయని క్లియర్గా అందులో రాశాను. ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక విషయం అందులో చేశాను. ఏంటి? 1% మాత్రమే నా దగ్గర ఉన్నాయి. 1440 కోట్లలో 1% అంటే 14,40,00,000 ఉంటాయన్నమాట నా దగ్గర ఉన్నవి. మిగతావన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను అందరికీ. ఈ 14 కోట్లలో కూడా ఇప్పుడు నేను మీ ఇతరత్ర అవసరాలకి, మనం ఏదైనా ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కొన్ని కాయిన్స్ పెట్టడానికి, ఇప్పుడు మనం అనేక రకాలుగా ఇప్పుడు నాకు అవసరం ఉన్నాయి కాబట్టి దాని కొరకు మాత్రమే. నిజానికైతే ఒక కాయిన్ డెవలప్ చేయడానికి నేను ఇంతకుముందు పెట్టినట్టు ఒక 500 కోట్ల కాయిన్స్ ఉన్నప్పుడే దాన్ని డెవలప్ చేయగలరు, అవి అమ్మి కానీ అవి ఏం చేసి కానీ. ఇప్పుడు ఒకసారి నేను మీకు ఇచ్చేసిన తర్వాత ఇక నా దగ్గర కాయిన్స్ ఉండవు, మరి దాన్ని డెవలప్ చేయడానికి నా డబ్బులు కావాలి. ఈ 14 కోట్లలోనే నేను ఎంత చేసినా ఈ 14 కోట్లలోనే చేయాలా. కానీ మన కమ్యూనిటీలో ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో కోట్లలో కాయిన్స్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ 14 కోట్లలో కూడా ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలోనూ అనేక రకాలుగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి. మరి అందుకోసమనే నేనే యూటిలిటీ తీసుకుంటున్నాను. అందుకోసమే ఈ యూటిలిటీ తీసుకున్నప్పుడు డెవలప్ అవుతుంది అని ఒక అంకిత భావంతో చేస్తున్నాను. ఈ 1440 కోట్లు ఎన్ని బర్న్ అయ్యాయో మీకు కనిపించేలా చేస్తాను. చాలా కంపెనీలు ఇది చేయదు. నేను ఏ కంపెనీని ఎత్తుబడి చేయట్లేదు, ఏ కంపెనీ గురించి తప్పుగా ఆలోచనతో మీతో మాట్లాడలేదు. ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు లేదా నేను చెప్పాలనుకున్నప్పుడు ఆ వేరియేషన్ కోసం, అది మాట్లాడడం కోసం మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను బర్న్ ఆప్షన్ ఉంచాను మన దగ్గర. నా దగ్గరికి 1 కోటి కాయిన్స్ వచ్చాయి నా యూటిలిటీలో అనుకోండి. దాంట్లో 50 లక్షల కాయిన్స్ బర్న్ చేస్తాను. అంటే మన 14 కోట్ల కాయిన్స్లోనూ 40 కోట్లలోనూ 50 లక్షల కాయిన్స్ బర్న్ అయిపోయాయి. మీకు ఇది క్లియర్గా కనబడుతుంది. బర్న్ చేసి ఇప్పుడు శాంపుల్కి వీలుంటే నేను కొన్ని కాయిన్స్ బర్న్ చేసి ఆ బర్న్ చేసినటువంటి వీడియోని, ఆ రిపోర్ట్ని కూడా మీకు త్వరలో సబ్మిట్ చేస్తాను. మనం ఇది యూటిలిటీ తీసుకోవడానికి ఇంకా మనం మన గ్రోసరీని ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి, ఈ వెహికల్స్ చేస్తున్నాను కాబట్టి, అది గ్రోసరీస్ ఇవంతా ఎప్పుడు తీసుకుంటాను అనేది మళ్ళీ మరొకసారి ఆడియో ఇస్తాను. అద్భుతంగా ఉంటుంది, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అది. అయితే దానికి ముందుగానే కొన్ని కాయిన్స్ని బర్న్ చేసి ఆ బర్న్ చేసినటువంటి రిపోర్ట్ను కూడా మీకు ఇస్తాను. నిజంగా బర్న్ అవుతాయా, బర్న్ కావా అనే విషయాన్ని కూడా మీకు కనిపించినట్టు చేస్తాం. కాబట్టి ఈ బర్నింగ్ ఆప్షన్ అనేది కూడా మన దగ్గర ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మింట్ ఆప్షన్ అనేది ఉండకూడదు, బర్న్ ఆప్షన్ అనేది ఉండాలి.
ఈ మిగతా కాయిన్స్ మిగతా అనేక 26,000 రకాల కాయిన్స్ ఉన్నాయి ప్రపంచంలో. దాంట్లో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆ వైట్ పేపర్లోకి వెళ్ళి మీరు చూడండి. కొంతమంది 2 ఆప్షన్స్ ఉంచుతారు. ఇంకా మీరు ఆ వైట్ పేపర్లో మళ్ళీ చూడండి. మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి ఇచ్చిన తర్వాత కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ను కూడా దాన్ని నిలుపుదల అంటే స్టాప్ చేయొచ్చు మీరు వాడుకోవడానికి కాకుండా. ఆ ఆప్షన్ కూడా ఈ కాయిన్ క్రియేట్ చేసిన కంపెనీ దగ్గరే ఉంచుకుంటారు. కొంతమంది 2 ఆప్షన్స్ ఉంచుతారు, కొంతమంది 2 ఆప్షన్స్ ఉంచరు. కొంతమంది బర్న్ ఆప్షన్ ఉంచరు, మింట్ ఆప్షన్ ఒక్కటే ఉంచుతారు. మనం ఏం చేస్తున్నామంటే మింట్ ఆప్షన్ అనేది ఇంకా లేదు అంటే ఒక్క కాయిన్ కూడా కొత్తగా తయారు కాదు, క్రియేట్ అవ్వదు, ప్రింట్ అవ్వదు. ఇంకా బర్న్ ఆప్షన్ ఉంది అంటే ఉన్న కాయిన్స్ని బర్న్ చేయగలరు. మరి నా దగ్గర ఉన్న ఎంత 14 కోట్లు. ఆ 14 కోట్లు కూడా డెవలప్మెంట్కే వాడాలి. మరి ఎలా డెవలప్ చేస్తాను? మన తాలూకా యూటిలిటీలో వచ్చిన వాటిలో సగం నేను బర్న్ చేస్తాను. ఓకే, మ్యూట్లోకి వెళ్ళిపోతాయి అవి. అంటే కాయిన్స్ వాడడానికి కావదు, మరొకళ్ళు పంపించడానికి కావదు, అలా కూడా ఉంటుంది. అలాంటి ఆప్షన్ కూడా మన కాయిన్కి లేదు. మీరు చెక్ చేయండి, అదంతా వైట్ పేపర్లో ఉంది. నేను ఇప్పుడు దాకా వైట్ పేపర్ వచ్చిన తర్వాత కూడా స్టడీ చేసిన తర్వాతే మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పినవన్నీ ఉన్నాయా లేవా అనేది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కాయిన్స్ ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా మరొక ఎక్స్చేంజ్లో కానీ మరో వ్యాలెట్లో కానీ పంపించినప్పుడు ఈ కంపెనీకి కూడా కొంత ఫీజు చెల్లించాలని పెడతారు. ఆ ఫీజు చెల్లించకపోతే మీరు కొనుక్కున్న కాయిన్స్ అయినా సరే మరొకరు పంపించడానికి కావదు. అటు వ్యాలెట్కి పంపించాలి ఫీజు, ఈ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్ వాళ్ళకు కూడా ఫీజు చెల్లించాలి. వాళ్ళకు కూడా డబ్బులు సంపాదిస్తారు. అది కూడా మన దాంట్లో లేదు. అది కూడా మీరు చెక్ చేయండి. మన యూటిలిటీని ఎలా తీసుకుంటాం, ఏం చేస్తాం, ఇదంతా కూడా అందులో రాసి ఉంది. దాన్ని కూడా సంపూర్ణంగా మీరు చదివి లేదా చదివించుకొని లేదా విని తెలుసుకోండి. ఇంకా మనం యూటిలిటీ ఎలా ఇస్తాము లేకపోతే దేని మీద ఇస్తాము అనేది నేను ఎంత పకడ్బందీగా చేసుకెళ్తున్నానో ఇక నుంచి ఒక్కొక్కటి మీకు అది నేను తెలియజేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. అది చాలా ప్రొఫెషనల్గా చేస్తాను, చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. 1 కోటో 1.5 కోట్లు లేవు ఇక్కడ మన దగ్గర. అలా లేవు మన దగ్గర. ఇప్పుడు బిట్ కాయిన్ ఉన్నది 2 కోట్లే ఉన్నాయి. అలా లేవు మన దగ్గర. 14 కోట్లు 100 కోట్లు ఉన్నాయి. కొన్ని కాయిన్స్ అయితే 1 కోటాను ఉన్నాయి. అవి వదిలేద్దాం. ఈ 1400 కోట్లను కూడా ఉన్నా సరే మన కాయిన్కి భవిష్యత్తు ఉండేలా నేను తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు అన్ని హంగులు నేను కల్పించి మార్కెట్లోకి వస్తున్నాను. తొందరపడకుండా నేను చేయడానికి కారణం అదే. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తర్వాత నేను త్వరలోనే వెంటనే బీసీడీని ఓపెన్ చేస్తున్నాను. అందులో మీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అన్నీ చెక్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఒక కాయిన్కి 50 రూపాయలు ధర కట్టి 50 కాయిన్స్ ఇచ్చి ఆ 50 కాయిన్స్ని ₹1 నేను తీసుకుంటున్నాను. యూటిలిటీలో తీసుకుంటున్నాను కాబట్టి మీకు అది చెక్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు నేను బీసీడీని కూడా ఓపెన్ చేయించి ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఇక రెండవది మెర్జ్ కూపన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర.
ఆ మెర్జ్ కూపన్స్ తాలూకు ట్రాన్స్ఫర్ ఆపేశాను. దాన్ని కొత్త క్రియేట్ చేయడానికి అవ్వదు, కానీ మెర్జ్ కూపన్స్ మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని ఓకే చేసేలాగా, అంటే మీరు వాడుకునేటట్టుగా నేను ఇప్పుడు అది కూడా మీకు ఓపెన్ చేసేసి మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఇంకా దీనికి సంబంధించిన ఒక్కొక్క విషయం మీకు తెలియజేస్తాను. ఇప్పుడు కాయిన్ యూటిలిటీకి సంబంధించి ఒక్కొక్కటిగా తర్వాత మీకు చెప్తాను. ముందుగా దీన్ని మీరు గమనించి అర్థం చేసుకోవాలి. అందుకోసమే మీకు ఇప్పుడు దీని గురించి మాత్రమే మాట్లాడు. లవ్ యు ఆల్. అలాగే డాడీస్, మరొక విషయం ఇందాక చెప్పాలని మర్చిపోయాను. మన కిబో వెబ్సైటు ఆగి ఉంటుంది, మీరు ఓపెన్ చేసి కంగారు పడవద్దు. మన బీసీటీ ఎక్స్చేంజ్ ఓపెన్ కావాలంటే ఇది ఆపకుండా దాన్ని ఆన్ చేయలేను. దీనికి దానికి కాయిన్స్ పంపించుకోవడం ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అలాగే బీసీట్లో ఉన్ని మళ్ళీ ఇక్కడికి రావడానికి దాని ఆప్షన్ మళ్ళీ పెట్టాలంటే ముందు పెట్టలేదు. అందుకోసం బీసీటీ ఆగి ఉంటుంది. అది ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను. ఏవి కంగారు పడొద్దు, మళ్ళీ వెబ్సైట్ ఆగిపోయిందని మీరు కంగారు పడొద్దు. ఈ విషయం ఒకసారి అందరూ చెప్పాలి. నేను ఈ దీంట్లో ఉండి మర్చిపోయాను. మనం కూపన్స్ ఏవైతే ఉన్నాయో కూపన్స్ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే మెర్జ్ కూపన్స్ కూడా ఇప్పటి వరకు క్రియేట్ అయినవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. కాబట్టి మన కిబో వెబ్సైట్ ఆగి ఉంటుంది, కొద్దిగా గమనించండి. ఆ పని అయిపోయిన వెంటనే నేనే చెప్తాను. ఆ వర్క్లోనే ఉన్నాను. ఓకే. ఆ పైది మన ఆడిట్ రిపోర్ట్, అది ఓపెన్ చేసి అన్నీ చూడండి. కొన్ని వివరాలు ఇప్పుడు నేను మీకు ఇస్తాను. మన వెబ్సైట్లో పెట్టాం, మళ్ళీ విడిగా మీకు లింక్ ఇచ్చాను. ఇది కూడా మీరు చూడండి. ఇది మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏం చేసామనేది ఇది ఇచ్చారు. ఇందులో చిన్న మార్పులు చేయాలి. ఇది కామన్గా వాళ్ళ దగ్గర ఉంటుంది మ్యాప్, దానిలో ఏది ఎంత అని ఉంటుంది. ఇది కంపెనీ దగ్గర 20% అని ఉంటుంది. మీరు ఆడిట్ రిపోర్ట్లు కానీ అట్లా చూస్తే, వైట్ పేపర్లో కానీ చూసినప్పుడు 20% ఉంటుంది. 20 కాదు, 1% పెట్టమని చెప్పాను. అది మ్యాక్సిమము. అది వెంటనే మరొక 24 గంటల్లో మారిపోవచ్చు. అది అప్పుడు మళ్ళీ నేను ఇలాగ మారింది చూసుకోండి అని మళ్ళీ నేను మీకు పంపిస్తాను. 1% అక్కడ ఎక్స్చేంజ్కి 10% ఉన్నది. ఆ 10% అనేది ఇప్పుడు తీయడానికి నా దగ్గర లేదు. 10% అంటే 140 కోట్లు తీయాల, 144 కోట్లు. ఇప్పుడు మన దగ్గర అంత లేదు, మొత్తం అందరూ పనిచేసాం. ఆ ఎక్స్చేంజ్కి ఏంటి అనేది ఇప్పుడు నాకు ఉన్నటువంటి 1%లోనే నేను ఏదైనా చెయ్యాలా. ఎందుకంటే నేను ఎంత పెట్టినా మీరే అమ్ముతారు కాబట్టి నేను ఇంకందరూ అమ్మడానికి నా దగ్గర ఏం లేదు. ఓకే రెడీస్. ఇక్కడ ఏమడుగుందంటే ఓనరు కొత్త కాయిన్స్ క్రియేట్ చేయగలరా, ఓనర్ కన్ మింట్ అని ఉంటుంది చూడండి. అక్కడ కొత్త కాయిన్స్ ఓనర్ తయారు చేయగలరా అంటే లేదు, తయారు చేయలేడు అని కింద రాసింది. అంటే ఉన్నటువంటి ఆ 1440 కోట్లు కాకుండా కొత్తగా మళ్ళీ కాయిన్స్ ఏమైనా తయారు చేసుకోగలడా ఓనర్ అని అడగడం. అది లేదు అని చెప్పింది. అంటే కాయిన్ రేటు పెరిగిపోతున్నప్పుడు కొత్త క్రియేట్ చేసుకొని అమ్మేసుకోవడానికి అవుతుందా, అవ్వదు అని అర్థం. లేదు, ఆ ఓనర్ దగ్గర కాయిన్స్ అన్నీ అమ్మేశాడు, కాయిన్ లేవు, మళ్ళీ అమ్ముకోవాలి. ఎలాగొస్తాయి ఎప్పుడు? అప్పుడు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు మింట్ అని ఉంటే. అందుకని కొత్తగా కాయిన్ క్రియేట్ చేయలేడు అని అర్థం అనమాట. అంటే మన కాయిన్స్ ఎన్ని బర్న్ అవుతుంటాయో ఇంకా మళ్ళీ పుట్టవు అని అర్థం. ఓకే.
ఇది మన టోటల్ సప్లై ఎంత? 1440 కోట్లు. అది చూడండి, మనం కాయిన్ ఎందులో తయారు చేసాం, ఎందులో ఉంది, క్లియర్గా ఉంటుంది. ఇదంతా ఆడిట్లో ఉంది, మీరు చూడొచ్చు. కొంత మళ్ళీ అది తీయడం చూడడం అనేది రాకపోతే అని దగ్గర అన్నమాట. మన వైట్ పేపర్లో ఉంటుంది. అది చూడడం కోసం కొంతమంది చూడాల్సిన అవకాశం లేకపోయినా, అది చూడడానికి టైం లేకపోయినా, చూడడం రాకపోయినా చూస్తారని ఇది పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది బర్న్ ఆప్షన్. అంటే మన కాయిన్స్ని ఓనర్ మాత్రమే బర్న్ చేయగలడు, ఓనర్ మాత్రమే బర్న్ చేసుకోగలరు. బర్న్ చేసే ఆప్షన్ ఉందా లేదా అనే విషయాన్ని తెలియజేసే ఆప్షన్ అది. మనకి యూటిలిటీలో నా దగ్గరికి చెప్పాను కదా, 1 కోటి కాయిన్స్ వచ్చాయి లేదా 10 కోట్లు వచ్చాయి. అందులో సగం బర్న్ చేస్తానని చెప్పాను. ఆ సగం కాయిన్స్ బర్న్ చేయడానికి ఇందులో ఆప్షన్ ఉందా లేదా, ఆ బర్న్ చేసే విధానం కూడా మీకు చెప్పాను. నేను అందరికీ బర్న్ చేస్తున్నట్టు చెప్పేసే బర్న్ చేసేస్తాను. మీరు ఎవరైనా చూస్తానంటే చూడొచ్చు, లేదంటే ఆ టెక్నాలజీ ప్రకారం అది ఎలా చెక్ చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను. బర్న్ చేసే అర్థం ఏంటి? మన కాయిన్స్ ధర పెరుగుతుంది, మన కాయిన్స్ విలువ పెరుగుతుంది. దాచుకున్న వాళ్ళు హ్యాపీ దాచుకోవచ్చు, లేదా కొనుక్కొని మరి ఉంచుకోవచ్చు. ఇలా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కానీ, లేదా ఉన్న వాళ్ళు దాచుకోవడానికి పనికొస్తుంది. లేదా కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, తక్కువగా ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. సో ఇది తగ్గుతుందా లేదా? కొత్త ఎలాగా పుట్టవు. మీకు బర్నింగ్ ఆప్షన్ గురించి ఇది మింట్ ఆప్షన్ చెప్పాను, కొత్త పుట్టవు. ఆ ఉద్దేశంతో ఇది మీకు అర్థమవుతుందని అందులోంచి తీసి మీకు ఇచ్చాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చిన పిక్ కూడా, ఇవన్నీ కూడా మన ఆడిట్ రిపోర్ట్లో ఉన్నాయి, అది మీరు కూడా చూడొచ్చు. ఇంకా అనేకం మీరు అన్నీ చదివి చూసి తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే క్రిప్టో మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది చూపించి మీరు తెలుసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ ఇంత వివరంగా మీకు ఇస్తున్నానంటే, బీసీటీ కాయిన్ని 1440 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. మరి వీటిని రేట్ వస్తుందా, రేట్ ఉంటుందా అనేటువంటి అనుమానాలు కొంతమందికి ఉండొచ్చు. దానికోసం ఇస్తున్నాను. ఎందుకంటే ఈ 1440 కోట్లలోనూ నేను సంవత్సరానికి 0.25 ఇవ్వాలనే ప్రోగ్రామ్ నాది, నా ప్లాన్. కానీ ఇది అనివార్య కారణాల వల్ల, అనేక కారణాల వల్ల మనం మొత్తం ఇచ్చేస్తున్నాం. అప్పుడు దాచుకునే వాళ్ళకి దాచుకోవచ్చా వద్దా, ఎన్ని అమ్మేసుకుంటే నెక్స్ట్ ఏంటి, క్రమేపీ బర్న్ అయిపోతూ ఉంటే, కొత్త రాకుండా ఉంటే, అవి పెరుగుతూ ఉంటే, ఇప్పుడు అమ్ముకున్నాడు ఎవరైనా సరే తర్వాత ఎక్కువ రేటుకి కొనుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి దాచుకోవాలనేది ఆలోచనతో మనం చేసాం కాబట్టి, దానికి అనుకూలమైనటువంటి విధానంలో మన కాయిన్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ నేను ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను. తప్పకుండా మన కాయిన్కి, మన కమ్యూనిటీకి, మన కంపెనీకి, మనకి, మనందరికీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. అది తీసుకురావడమే నా లక్ష్యం. కాబట్టి జాగ్రత్తగా ఎన్ని తెలుసుకోండి. మీ కాయిన్ బంగారం, జాగ్రత్త దాచుకోండి. థ్యాంక్ యూ.